బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ 286వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంత్ సేవాలాల్ జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి నివాళి అర్పించారు. హైదరాబాద్ బంజారా భవన్లో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. సేవాలాల్ శాంతి బోధనలు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే మన మూలాలున్నాయో ఆ మూలాలకు సేవ చేద్దాం. ఆ మూలాలు మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు ఈ మూలాలను అందిద్దాం. ఈ యొక్క జాతుల యొక్క మూలాలను మాత్రం మర్చిపోకూడదు అనేదే నేను ఈ సందర్భంగా, ఎందుకంటే 286 సంవత్సరాలుగా మన సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి నడుపుతున్నామంటే, కానీ ఈరోజు ఆయన చేసిన మంచి కార్యక్రమం, ఆయన చేసినటువంటి బోధనలు, ఆయన చెప్పినటువంటి విలువైనటువంటి సందేశాన్ని మనం ఈరోజు పాటించాలని బోధన చేస్తున్నాం. బండ్లగూడలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను జరిపారు. గిరిజనుల దశ దిశను బోధిస్తూ సన్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ కృషి చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా వేడుకల్ని నిర్వహించారు. సేవాలాల్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకల్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. సామాజిక సమానత్వం కోసం సంత్ సేవాలాల్ నిరంతరం కృషి చేశారని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రతిసారి మనము సంత్ సేవాలాల్ గారు ఇచ్చిన మెసేజ్ అనేది సోషల్ సర్వీస్ అవ్వచ్చు, మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అవ్వచ్చు, అండ్ ఆల్ సామాజిక వర్గాల కోసం ఈక్వాలిటీ కోసం ఏదైతే ప్రీచ్ చేశారో ఆ ఐడియల్స్ని గుర్తుపెట్టుకుని మనం ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బోత్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అండ్ పర్కాల్ కాన్స్టిట్యున్సీస్లో కమిటీస్ ఏర్పాటు చేసుకుని మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం.